మీకు బ్రేకప్ అయిందా? ఈ వీడియో మీకోసమే. షీఈస్ నాట్ ద వన్ బ్రో. నెక్స్ట్ ఫ్యూచర్ లో బేబీ సినిమాలో ఆనంద్ అన్నట్టు అది నా పిల్లరా అని ఏడుస్తాడు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. అమ్మాయి ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే ప్రైవేట్ ఫొటోస్ ఉంటే బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే స్పెండ్ చేసిన మనీ రిటర్న్ ఇమ్మని అడగడము, అన్ని ఒకసారి చూసుకొని మెమరీస్ ని డిలీట్ చేసేయండి. ఒరే మీరు లవ్ చేయడం ఆపేండి రా బాబు, నా వల్ల కాదు. ఈ బెస్టీ నావడికి అడుగుతారా డబ్బులు? ఎట్ట అడుగుతారా? సిగ్గు లేదారా మీకు? ఇది బ్రేకప్ హ్యాపెన్స్, కీప్ యువర్ హెడ్ హెల్డ్ హై అండ్ వాక్ అవే లైక్ ఎ జెంటిల్మెన్. ఇంకా పచ్చిగా డీప్ గా చెప్పచ్చు, కానీ వీడియోస్ ఫ్యామిలీ చూసారు కాబట్టి సైలెంట్ ఉంటున్నాను. అలాంటి అమ్మాయి నువ్వు మళ్ళీ నీ పాటలు ఊహించుకోగలుగుతావా? సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జతిన్, మీరు చూస్తున్నారు జైన్ సాషా యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఛానల్ అయింది. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బ్రేకప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు బ్రేకప్ అయిందా? ఈ వీడియో మీకోసమే. మీరు అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? ఈ వీడియో మీకోసమే. సో ఎస్, ప్రతి వీడియో లాగే ఈ వీడియోలో కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా, కూర్చొని ఎంజాయ్ చేయండి వీడియోని. మీరు అమ్మాయి నుంచి మూవ్ అవడానికి చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యావ్ నో కాంటాక్ట్. కొంతమంది ఎట్టుకుంటారంటే మాకు చాలా హెల్దీ బ్రేకప్ బ్రో, మేము బ్రేకప్ అయినా కూడా మాడకుంటాము, రోజు మాడకుంటాం అంటే ఎందుకు ఎందుకు చెప్పండి. ఇంకొంతమంది ఎట్లుంటారంటే బ్రేకప్ అయినాక హాఫ్ కాల్ చేసి రే మనం ఫ్రెండ్స్గా ఉన్నాం రా, జస్ట్ ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాము, నువ్వు నాకు కబుర్లు చెప్పు నేను నీకు కబుర్లు చెప్తా. ఎందుకు? బ్రేకప్ అయిందంటే అయింది కదా, మళ్ళీ ఎందుకు ఈ ఫ్రెండ్స్ కావాలా? సో మీరు ఏం చేయాలంటే ఒక్కసారి బ్రేకప్ అయినాక అమ్మాయిని స్నాప్చాట్ లో నుంచి, ఇన్స్టాగ్రామ్ లో నుంచి, దేంట్లో ఉంటే దాన్ని డిలీట్ చేసి బ్లాక్ చేసి. ఎందుకంటే మీరు ఆ అమ్మాయి మళ్ళీ ఆ స్నాప్స్ కానీ స్టోరీస్ కానీ చూసినప్పుడు మీకు మళ్ళీ మీ పాస్ట్ గుర్తొస్తుంది. మీ పాస్ట్లో మీ కంఫర్టబుల్ జోన్ కాబట్టి మీరు మళ్ళీ ఆ పాస్ట్కే వెళ్ళడం చూస్తారు, మీ ప్రజెంట్లో ఉండలేరు. కాబట్టి అన్నిట్లో తీసేయండి, అర్థమైందా? మీరు ఆ అమ్మాయిని మళ్ళీ మీకు చూసి ఏమవుతుందంటే మీరు కొత్త మళ్ళీ ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే మీ పాస్ట్ మీకు కంఫర్టబుల్ కాబట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి అని చూస్తారు, మీరు ప్రజెంట్లోకి రాలేరు అదనమాట. అది ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ హ్యావింగ్ నో కాంటాక్ట్. మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ వచ్చేసి బీ బిజీ. మీకు అమ్మాయి ఎప్పుడు గుర్తొస్తుంది? మీరు ఖాళీగా ఉన్నప్పుడు గుర్తొస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఖాళీగా ఇన్స్టా రీల్స్ తిప్పుతా ఉన్నారు, ఓ లవ్ సాంగ్ వస్తుంది, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఇంకో రెండు తిప్పుతారు, ఓ సాడ్ సాంగ్ వస్తుంది, నేను నా లైఫ్ లీడ్ అవుతానని చెప్పేసి మీ స్టోరీ పెట్టుకుంటారు. నిబ్బాని బ్లాక్ చేయకండి, అర్థమైందా? ఒక గోల్ అనేది క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీరు ఆ గోల్ మీద పని చేస్తున్నప్పుడు అమ్మాయి మీకు గుర్తురాదు, ఆటోమేటిక్ గా మీరు ఈ గోల్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి మీ కంప్లీట్ ఫోకస్ దీని మీద ఉంటుంది, ఆ అమ్మాయిని మర్చిపోతారు. ఇదే మనకు నెక్స్ట్ పాయింట్ లింక్ అవుతుంది, దట్ ఈస్ సెట్ ఎ గోల్. ఓ మంచి గోల్ సెట్ చేసుకోండి. ఓ మంచి ఫిజిక్ బిల్డ్ చేయాలన్నా, లేకుంటే బిజినెస్ సెటప్ చేయాలన్నా, లేకుంటే ఈ ఇయర్ నేను ఇంత మంచి పర్సెంటేజ్ పాస్ అవ్వాలి అని ఒక గోల్ మీరు క్రియేట్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తే, ఇంతకు ముందు పాయింట్ డిస్కస్ చేసినట్టు మీరు బిజీగా ఉండకుండా దీని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా మీరు అమ్మాయి గురించి ఆలోచించరు, అమ్మాయి మర్చిపోతారు. యూ విల్ గెట్ మూవ్ ఆన్ ఫ్రమ్ హర్. ఒకసారి బ్రేకప్ అయిపోయిందంటే అయిపోయింది, మళ్ళీ ఆ పాస్ట్ లోకి మీరు వెళ్ళకండి. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి షీఈస్ నాట్ ద వన్ బ్రో. ఇప్పుడు జనాలు ఎట్టున్నారా అంటే అది నా పిల్ల, తను లేకపోతే నేను లేను, తనే నా జీవితం, తనే నా సర్వస్వం అని ఒక ఇల్యూజన్ లో క్రియేట్ చేసుకొని ఉన్నారనమాట. ఇప్పుడు అది నా పిల్లరా అనేవాడే నెక్స్ట్ ఫ్యూచర్ లో బేబీ సినిమాలో ఆనంద్ అన్నట్టు అది నా పిల్లరా అని ఏడుస్తాడు. అది నా పిల్లరా. ఇది కన్ఫర్మ్. కాబట్టి ఒక్కసారి ఇల్యూజన్ నుంచి బయటికి వస్తే మీకు ప్రపంచం కనిపిస్తుంది. తను ఒక్కటే మీ జీవితం కాదు, అమ్మాయి అది ఒక్కటే కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అరే బాబు, ఇప్పుడు పెళ్ళైనా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారా? పెళ్ళైనా కూడా వేరే వాడు దొరికితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే ఈ సమాజంలో మీరు షీస్ ద వన్ అని కూడా మీ బుద్ధి తక్కువ. షీఈస్ నాట్ ది వన్ బ్రో, గెట్ ఓవర్ హర్. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది వచ్చేసి రిమెంబర్ ద రీజన్. ఇప్పుడు మీకు బ్రేకప్ ఎందుకు జరిగింది? నువ్వు చీట్ చేయడం వల్ల జరిగిందా, లేకుంటే అమ్మాయి చీట్ చేయడం వల్ల జరిగిందా, లేకుంటే నువ్వు ఈ తప్పులు చేసావు, లేకుంటే అమ్మాయి ఆ తప్పులు చేసినా ఒక డైరీలో రాసుకోండి. మొత్తం ఒక బుక్ లో రాసుకున్నాక నౌ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. మొత్తం మీ వల్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లైఫ్ లో జరిగే ప్రతి దానికి కారణం నేనే హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, నేను బయటకు వెళ్ళా, వర్షం పడింది, దానికి నేను వెదర్ని బ్లేమ్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ముందే ఫోర్కాస్ట్ చూసుకొని ఒక అంబ్రెల్లా తెచ్చుకొని ఉండొచ్చు కదా. అది నా తప్పే. ఐ టేక్ దట్ ఆన్ మై సెల్ఫ్, ఐ పుట్ ద బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్. నీ లైఫ్లో నీకు బ్రేకప్ జరిగిందంటే దానికి కారణం నువ్వే. నువ్వు ఆ అమ్మాయితో అలా ఉన్నావు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు ఆ అమ్మాయికి అలా చిన్నిచ్చావు కాబట్టి వేరే వాడితో చీట్ చేసింది. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు అమ్మాయి లైఫ్లో నువ్వు ఆ రేంజ్లో ఉంటే అమ్మాయిని చీట్ చెయ్యదు. ఆ రేంజ్కి వెళ్ళడానికి ప్రయత్నించు, అర్థమైందా?
ఒక్కసారి బ్రేకప్ అయిపోయిందంటే అయిపోయింది, ఇట్స్ డన్. కొంతమంది ఎట్టుంటారంటే ఇది మాకు చాలా కామన్ రా, మేము కొట్టుకుంటాం అవరనుకుంటాం మళ్ళీ కలిసిపోతాం. అన్నిసార్లు విడిపోయి కలుసుకునే దాని బదుకంటే విడిపోయవచ్చు కదా. వేరే అమ్మాయిని ఎత్తుక్కోండి ఫ్రెండ్స్, ఇంత పనికిరాదు. నెక్స్ట్ థింగ్ మీరు చేసిన వచ్చేసి బి ఏ జెంటిల్ మ్యాన్. బి ఏ జెంటిల్ మ్యాన్ అంటే ఏదో సూట్స్ వేసుకొని లగ్జరీ కార్లో తిరిగేది కాదు. ఇట్స్ ద టైనీ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. సపోజ్ ఇప్పుడు మీరు అమ్మాయిని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు పే ద బిల్. దట్స్ సో మ్యాన్లీ. కొంతమంది ఎట్టుంటారు అంటే స్ప్లిట్ ద బిల్ అంటారు. దట్స్ ఫకింగ్ ఇమ్మాస్కులిన్ డ్యూడ్. అసలు చెప్పాలంటే మీ దగ్గర అమ్మాయి మీద స్పెండ్ చేసే మనీ లేకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. మీరు లవ్ చేసి వేస్ట్. అమ్మాయి మీద మీకు ఖర్చు పెట్టే మనీ మీ దగ్గర లేవు అన్నప్పుడు మీరు లవ్ చేసి వేస్ట్. లవ్ చేయడం ఆపేయండి, అర్థమైందా? ఒకవేళ మీకు అమ్మాయి నిజంగా ఇష్టమైతే మీరు ఖచ్చితంగా ఎట్లో అట్లా మనీ సంపాదించడానికి ట్రై చేస్తారు, ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్, బ్రేకప్ అయిపోయినాక అమ్మాయి ఫొటోస్తో బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే ప్రైవేట్ ఫొటోస్ ఉంటే బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే స్పెండ్ చేసిన మనీ రిటర్న్ ఇమ్మని అడగడము, ఇవన్నీ చేస్తే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ హర్. కాబట్టి డోంట్ డూ దీస్ థింగ్స్ బ్రో, డోంట్ డూ దీస్ థింగ్స్. ఇఫ్ షీ ఎవర్ కాల్స్ యూ అండ్ టెల్ టు డిలీట్ దోస్ ఫొటోస్, జస్ట్ డిలీట్ దెమ్. ఒకసారి చూసుకొని మెమరీస్ని డిలీట్ చేసేయండి. ఇంకొంతమంది అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్నే డబ్బులు అడుగుతారు. ఒరే మీరు లవ్ చేయడం ఆపేండ్రా బాబు, నా వల్ల కాదు. ఇంకోటి, బాయ్ ఫ్రెండ్స్ డబ్బులు అడిగినా ఓ లెక్క, సరే ఓకే గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఈ బెస్టీ ఆవిడకి అడుగుతారా డబ్బులు అమ్మాయిలనే? బాబా బాబా, ఎట్టడుగుతారా? సిగ్గు లేదారా మీకు? డబ్బులు ఎట్లా అడుగుతారు? సరే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారా, తిరిగిస్తారా? ఇయ్యరు, కన్ఫామ్ ఇవ్వరు. ఫకింగ్ గే షిట్ బ్రో. ఎందుకురా మీరు ఇంకా అమ్మాయిలు డబ్బులు అడిగేటండి? మీరు ఎందుకురా, మిమ్మల్ని మ్యాన్ ఎట్రా అనుకుంటారు రే? రిమెంబర్ వన్ థింగ్, if a breakup happens, keep your head held high and walk away like a gentleman. Next thing you have to do is make her regret. మీరు ఏ రేంజ్కి వెళ్ళాలంటే ఆ మిమ్మల్ని చూసి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఏజ్ పెరిగే కొద్దీ షీ ఈస్ లైక్లీ ఆన్ హర్ డీసెంట్, కానీ యు ఆర్ ఆన్ యువర్ ఇంక్లైన్ పాత్. ఒక 30 years వచ్చేసరికి అమ్మాయి ఏజ్ అందం పోయిన తర్వాత అమ్మాయిని ఎవరు దేకరు. అదే మిమ్మల్ని 30 ఏజ్ వచ్చేసరికి మీరు గాన మంచిగా హార్డ్ వర్క్ చేసి మనీ సంపాదించుంటే ఎవ్రీవన్ వాంట్స్ యూ. అప్పుడు అమ్మాయి కనిపించాలి, మనం గాన వీడితోనే ఉండింటే, వీడిని వదులుకోకుండా ఉండింటే ఈ వేళకి మనం వీటితో పాటు హ్యాపీగా ఉండొచ్చు కదా అని అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. మేక్ హర్ రిగ్రెట్. సరే బ్రో ఇవన్నీ చెప్పావు, అయినా నేను తను మర్చిపోలేకపోతున్నానంటే ఈ పని చేయండి. ఇమాజిన్ హర్ విత్ అనదర్ మ్యాన్. మీరు అమ్మాయిని మర్చిపోలేకపోతే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఫస్ట్ సపోజ్ మీరు అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు కిస్ చేయనికి కానీ, హగ్ చేయనికి కానీ, బయట కలవనికి కానీ, కాల్ చేయనికి కానీ అడుక్కునే వాళ్ళైతే ఇమాజిన్ మీరు ఎలా బిహేవ్ చేశారు ఆ అమ్మాయితో, అలానే సేమ్ ఆ అమ్మాయి కూడా ఇంకొకరి కోసం బిహేవ్ చేస్తుంది. మీరు ఎలా అయితే అడుక్కున్నారో ఆ అమ్మాయి కూడా వాడిని ఖచ్చితంగా అడుక్కుంటుంది. అది తప్పని మనం చెప్పలేము. దట్ మైట్ హ్యాపెన్ విత్ హర్ హస్బెండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ఇన్ హర్ నెక్స్ట్ రిలేషన్షిప్స్. ఖచ్చితంగా తను ఇంకొకరిని అడుక్కుంటది. మీరు ఎలా అయితే అడుక్కున్నారో అమ్మాయిని, సేమ్ ఆ అమ్మాయి అలానే ఇంకొకరిని అడుక్కుంటది. ఇంకా పచ్చిగా డీప్గా చెప్పచ్చు, కానీ వీడియోస్ ఫ్యామిలీ చూసారు కాబట్టి సైలెంట్ ఉంటున్నాను. లిటరల్లీ ఫిజికల్ గా కూడా మిమ్మల్ని తనైతే ఎంత వద్దనిందో దానికంటే ఎక్కువగా తను వేరే వాడిని అడుగుతుంది, వాడితో అలా ఉంటుంది, వాడితో అలా బిహేవ్ చేస్తుంది. అలాంటి అమ్మాయి నువ్వు మళ్ళీ నీ పార్ట్నర్ ఊహించుకోగలుగుతావా? షీఈస్ ద గర్ల్ ఆఫ్ మై డ్రీమ్స్ అని మళ్ళీ ఊహించుకోగలుగుతావా? లేదు కదా. దీని ముందు స్టెప్స్ ఎన్ని చేసినా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాం అంటే డూ దిస్, ఇమాజిన్ హర్ విత్ అనదర్ మ్యాన్. ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకో 2 months లో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ అమేజింగ్ కంటెంట్ ఇన్ దిస్ ఛానల్, ఐ ప్రామిస్. ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఇంకో 2 months తర్వాత యూ గోనా సీ ఎ బ్లాస్ట్ ఇన్ దిస్ ఛానల్. సో కీప్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా ఏం చేయాలో? లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే. లవ్ యూ ఆల్.